సాధారణంగా రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలకు సీసీ కెమెరాలను అమర్చడం మనం చూస్తూ ఉంటాం. ఆ వీధిలో రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచడానికి, దొంగతనాలు సహా ఇతర నేరాలను అరికట్టడానికి పోలీసులు వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక స్తంభానికి 4 దిక్కులను కవర్ చేయడానికి 4 సీసీ కెమెరాలు అమరుస్తూ ఉంటారు. అలాంటిది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఓ విద్యుత్ స్తంభానికి ఏకంగా 40కి పైగా సీసీ కెమెరాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలంతా ఈ స్తంభాన్ని చూసి నోరెళ్ల పెడుతున్నారు. ఒకే స్తంభానికి ఇన్ని కెమెరాలు ఎవరు, ఎందుకు అమర్చారని స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కెమెరాల ఏర్పాటు వెనుక ఓ వినూత్నమైన వ్యాపారి ఆలోచన ఉందని తెలుసుకుని వారెవా అనుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. వ్యాపార విస్తరణ, సేల్స్ పెంచుకునేందుకు వ్యాపారులు నానా తంటాలు పడుతూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు డిస్కౌంట్లు, ఆఫర్లు, 1+1 ఆఫర్ అంటూ ఉదరగొడుతూ ఉంటారు. సాధారణంగా తమ వ్యాపారానికి సంబంధించి సింబాలిక్ గా షాప్ ముందు ఏదైనా పాత వస్తువులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. హుజూర్ నగర్ పట్టణంలోని స్థానికంగా సీసీ కెమెరాలను విక్రయించే ఓ వ్యాపారి చేసిన వినూత్న ఆలోచన ఇదే. అసలు విషయం ఏంటంటే, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని వివేకానంద సెంటర్ నుంచి పిఎస్ఆర్ సెంటర్ వైపు వెళ్లే దారిలో ఓ వ్యక్తి సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారి దృష్టిని ఆకర్షించడానికి, తన వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఆయన ఒకే స్తంభానికి పదుల సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చారు. పాడైపోయిన సీసీ కెమెరాలను ఈ విధంగా ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. తన దుకాణంలో పాడైపోయిన సీసీ కెమెరాలతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేశారని షాప్ యజమాని రూపాచారి చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధి ఏమో కానీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.